హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ కి స్వాగతం. ఇక ఈరోజు మార్కెట్స్ మనం చూస్తే కనుక నిఫ్టీ పరంగా ఒక 87 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అప్ అయింది. అప్పటికి ప్రాబ్లీ హైయర్ లెవెల్స్ లో సెల్లింగ్ అనేది కొద్దిగా అట్రాక్ట్ అయింది. సో మనం చూసేది ఏంటంటే ఫ్రైడే రోజు ఏదైతే ఇన్వర్టెడ్ హ్యామర్ అన్నామో అది ఒక రివర్సల్ బార్ గా అనుకున్నాం మనం. అండ్ 24,174 అండ్ 23,985. సో ఈ 200 పాయింట్స్ ఏదైతే ఉందో అదొక కీ పాయింట్ గా మనం చూస్ చేస్తాం. అన్లెస్ 24,174 పైన 1 or 2 days క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉందని మనం గత వీడియోస్ లో కూడా చెప్పుకోవడం జరిగింది. బట్ ఈరోజు జరిగింది ఏంటి అంటే కనుక 24,228 దగ్గర ఓపెన్ అయింది నిఫ్టీ. అంటే ఫ్రైడే హై కన్నా ఆల్మోస్ట్ అబౌట్ 50 పాయింట్స్ పైన ఓపెన్ అయింది. బట్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే ఫ్రైడే హైస్ కింద కూడా వచ్చేయటం చూసాం. బట్ గుడ్ థింగ్ ఏంటంటే కనుక ఫ్రైడే లో ఏదైతే ఉందో 23,985 దాని వరకు అయితే రాలేదు. ఈ రోజు లో చూస్తే కనుక 24,056. సో అంటే హై నుంచి మనం చూస్తే కనుక అబౌట్ 180 పాయింట్స్ పడుతుంది చూసాం. బట్ ఓవరాల్ గా మార్కెట్ ఈ రోజు నిఫ్టీ పరంగా చూస్తే కనుక ప్రాబ్లీ ఒక 20 పాయింట్స్ మైనస్ లోనే క్లోజ్ అవుతుంది చూసాం. థ్యాంక్స్ టు ఐటీ స్పేస్ ఈ రోజు కూడా నిన్నట్లాగానే ఐటీ కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది కాబట్టి నిఫ్టీ కొద్దిగా నిలదొక్కోగలిగింది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ రోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఆ స్టాక్స్ కూడా ప్లే చేస్తాయి. ఫిన్ నిఫ్టీ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రైవేట్ బ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు. లేదంటే స్టాక్స్ లైక్ పిఎఫ్సి కానీ ఆర్ఈసి కానీ లేదంటే శ్రీరామ్ ఫైనాన్స్ ఇలాంటి స్టాక్స్ లో కొంచెం వీక్నెస్ అనేది మనకి జరగటం చూసాం. సో ఈ స్టేజ్ లో మనం చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏంటి అంటే కనుక ఎఫ్ఐఎస్ ఆల్మోస్ట్ 80% లాంగ్స్ లో ఉన్నారు. అంటే వాళ్ళ లాంగ్ పొజిషన్స్ ఒక 80% దాకా రీచ్ అవటం చూసాం. సో క్లోజ్ టు 3.2 lakh crores లాంగ్ ఉన్నారు వారు. సో ఎగ్జాక్ట్లీ 1 month బ్యాక్ అంటే ఎలక్షన్ రిజల్ట్స్ ముందు మనం చూస్తే కనుక 3.2 lakhs crores షార్ట్ లో ఉన్నారు వాళ్ళు. సో అంటే 3.2 lakhs కవర్ అయ్యి ఇంకో 3.2 lakhs లాంగ్ వెళ్ళటం చూసాం. సో ఎఫ్ఐఎస్ ఎప్పుడు అన్లోడ్ చేస్తారు ఆ ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు అనేది నోబడీ నోస్. అది కాబట్టి ఇన్ కేస్ వాళ్ళు ఒక 30-40% లాంగ్ పొజిషన్స్ అన్వైండ్ చేసినా కూడా ఒక 300 to 500 పాయింట్స్ కూడా పడే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీ. సో 200 పాయింట్స్ ఈ రోజే ఇంట్రాడేలో చూసాం. సో ఇలాంటి జెట్స్ కోసం వీ షుడ్ బి ప్రిపేర్డ్. ఒకవేళ ఎవరైనా పొజిషన్స్ తీసుకొని ఉంటే కనుక ట్రేడింగ్ పరంగా స్టాప్ లాసెస్ మాత్రం కంపల్సరీగా పెట్టుకోమని సజెస్ట్ చేస్తాం. ఇక స్టాక్స్ ఏవైతే ఈ రోజు పెరిగాయి నిఫ్టీ కాంపోనెంట్స్ లో మనం చూస్తే కనుక ఇప్పుడే అనుకుంటున్నట్టు సెకండ్ డే ఆఫ్ ర్యాలీ ఐటీ స్టాక్స్ లో మనకు రావటం చూసాం. సో మోస్ట్ ఆఫ్ ద ఐటీ నేమ్స్ లైక్ విప్రో కానీ టీసీఎస్ కానీ టెక్ మహీంద్రా ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. సో వాటి తర్వాత ప్రాబ్లీ మనకి నెక్స్ట్ బెస్ట్ పర్ఫార్మర్స్ ఏంటి అంటే కనుక పిఎస్యూస్ గా చెప్పుకోవచ్చు. సో పవర్ గ్రిడ్ కానీ కోల్ ఇండియా ఎన్టీపీసీ బీపీసీఎల్ ఇవన్నీ కూడా దే డిడ్ వెల్. అండ్ కొన్ని హై బీటా ఆర్ మేబీ ఇండెక్స్ లో హెవీ వెయిట్ ఉన్న నేమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ సెక్టర్ కి సంబంధం లేకుండా డాక్టర్ టీ లాంటివి రిలయన్స్ లాంటివి బజాజ్ ట్విన్స్ ఇవన్నీ కూడా కొద్దిగా పెరగటం చూసాం. ఇన్ఫాక్ట్ బజాజ్ ట్విన్స్ నెగిటివ్ లో క్లోజ్ అయ్యి. అండ్ లూజర్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాజ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ టోటల్ అక్రాస్ ద బోర్డ్ ఒక బిగ్ సెల్ ఆఫ్ చూసాం మనం. సో రైట్ ఫ్రమ్ స్టాక్స్ ఏవైతే డౌన్ సైడ్ మూవ్ అయ్యో వాటిలో మనం వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి భారతీ ఎయిర్టెల్ ఆఫ్ కోర్స్ దట్స్ ఏ టెలికామ్ స్టాక్ మేబీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందని చెప్పొచ్చు. అదర్వైజ్ కోటక్ మహీంద్రా ఇండస్ ఇండ్ స్టేట్ బ్యాంక్ ఇవన్నీ కూడా పడుతుంది చూసాం. ఇందాకే అనుకున్నట్టు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి స్టాక్స్ లైక్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఎస్బీఐ లైఫ్ కూడా వీక్ ట్రేడ్ అవుట్ అని చూసాం. ఇంకా అదర్ నేమ్స్ లైక్ బ్యాంకింగ్ లోకి వెళ్ళి చూస్తే కనుక కోటక్ ఇండస్ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ ట్రేడ్ అయ్యాయి. అండ్ ఎఫ్ఎంసీజీ స్పేస్ కూడా ఈ రోజు కొద్దిగా సెల్ ఆఫ్ రావటం చూసాం. స్టాక్ లైక్ బ్రిటానియా నెస్లే ఇవన్నీ ఐటీసీ హిందుస్థాన్ లివర్ ఇవన్నీ కూడా వీక్ ట్రేడ్ అవుట్ చూసాం. ఇక ఆటో నేమ్స్ నెంబర్స్ ఏవైతే మనకి వచ్చాయో నిన్న మంత్ ఎండ్ నెంబర్స్ తోటి సో డిసప్పాయింట్మెంట్ నెంబర్స్ అన్నట్టే ఒక ఇండికేషన్ ఇచ్చింది. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా ఆటోస్ లో ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది కంటిన్యూస్లీ. సో అది ఈ రోజు కూడా ఎక్స్టెండ్ అయిందని చెప్పుకోవచ్చు. టాటా మోటార్స్ కానీ హీరో మోటార్ కానీ మారుతి M&M ఇవన్నీ కూడా స్వల్పంగా నష్టాలతో క్లోజ్ అవుట్ అని చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఒక టోటల్ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఈ రోజు మనం చూసాం. సో దీన్ని ఎందుకంటున్నాం అంటే కనుక నిన్నటి హై ఏదైతే ఉందో 52,656 దాని పైన ఓపెన్ అయింది. అబౌట్ 200 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవటం చూసాం 52,793. సో విత్ ఇన్ ఫస్ట్ 10 minutes లోనే ప్రాబ్లీ నిన్నటి హై దగ్గర కిందకు వచ్చేయటం చూసాం. అంటే 200 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయినాక విత్ ఇన్ 15-20 minutes ఆ 200 పాయింట్స్ కూడా వైప్ అవుట్ అయిపోవటం చూసాం. అండ్ దాని తర్వాత ఐ థింక్ నిన్నటి లో ఏదైతే ఉందో 52,166 అది కూడా బ్రీచ్ అయ్యి 51,996 అంటే క్లోజ్ టు 52,000 దాకా రావటం చేసాం. సో ఇలాంటి ప్యాటర్న్స్ వచ్చినప్పుడు టోటల్ కంట్రోల్
బుల్స్ నుంచి బయటకెళ్ళిపోయి బేర్స్ కంట్రోల్‌లో ఉంది అని మనం చెప్పుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ పరంగా మనం చూస్తే గనక. ఆఫ్‌కోర్స్ ప్రీవియస్ ఫ్రైడేస్ ఏదైతే ఇన్‌ఫాక్ట్ బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ థర్స్‌డేనే ఒక బేరిష్ బార్ అనేది రావటం చూసాం. దాని హై చూస్తే 52,980 అంటే క్లోజ్ టు అబౌట్ సారీ 53,180 సో 53,200 అనుకోవచ్చు. అండ్ లో చూస్తే 52,639. సో ఈరోజు మనం చూస్తే గనక ప్రాబ్లీ ఇట్స్ వెరీ ఫార్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 52,168 ఒక 1000 పాయింట్స్ అవే ఉంది. బట్ గుడ్ థింగ్ ఏంటి అంటే గనక 51,747 ఏదైతే 26th రోజు లో ఫామ్ అయిందో అదొక కీ సపోర్ట్ గా మనకి చూస్ చేసుకోవచ్చు. సో ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ కరెక్ట్ అయ్యి ఇన్ఫాక్ట్ రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి ఒకవేళ కొద్దిగా సెల్ ఆఫ్ వచ్చి 53,700 వచ్చింది అంటే కనుక అప్ సైడ్ పొటెన్షియల్ అబౌట్ 1300-1400 పాయింట్స్ ఉంటుంది అండ్ స్టాప్ లాస్ ఒక 300 పాయింట్స్ పెట్టుకుని మేబీ కాల్ ఆప్షన్స్ త్రూ లాంగ్ పొజిషన్స్ బిల్డ్ చేసే ఛాన్స్ మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. ఇక వీక్ అయిన స్టాక్స్ మనం చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీలో ఆల్మోస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తప్ప అన్ని కూడా వీక్ అయ్యాయి ఈరోజు. సో ఐడిఎఫ్సి, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ ఇవన్నీ కూడా అబౌట్ 2% పడతాం చూసాం. అండ్ ఇండస్ ఇండ్, ఎస్బీఐ, బంధన్ బ్యాంక్, ఐసిఐసిఐ, ఫెడరల్, పిఎన్బి ఇవన్నీ కూడా అరౌండ్ 1.5% పడింది. ఇప్పుడు అన్నట్టు సోల్ గెయినర్ ఇస్ అబౌట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అబౌట్ 1.5% కూడా అప్ మూవ్ అవటం చూసాం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒంటి చేత్తో బ్యాంక్ నిఫ్టీని ఎక్కువ పడకుండా చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే దానికి ఆల్మోస్ట్ 30% వెయిటేజ్ ఉంది కాబట్టి. ఇక ఎఫ్&ఓ స్పేస్ లోకి వెళ్ళి చూస్తే కనుక మనకి రియాలిటీ స్పేస్ లో ఈరోజు మంచి బయింగ్ రావడం చూసాం. బిగ్ గెయినర్ గోద్రేజ్ ప్రాపర్టీస్ గా చెప్పుకోవచ్చు. అదర్స్ లైక్ ఒబ్రాయ్ రియాలిటీ అండ్ డీలెఫ్ కూడా ఫాలో అవటం చూసాం మనం. అండ్ మిడ్ క్యాప్ ఐటీలో కూడా ఏదైతే ఫ్రంట్ లైన్ ఐటీ బయింగ్ జరిగిందో మిడ్ క్యాప్ ఐటీలో కూడా ఎఫ్&ఓ స్పేస్ లో ఒక పాజిటివిటీ మనకి క్రియేట్ అవటం చూసాం. స్టాక్స్ లైక్ కోఫోర్జ్, ఎంఫోసిస్, ఓఎఫ్ఎస్ఎస్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక అదర్ నేమ్స్ లైక్ మదర్సన్ సుమి, దీపక్ నైట్రేట్, ఏబిఎఫ్ఆర్ఎల్, ఐఆర్సిటిసి, బాష్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక వీక్ అయిన వాటిలో బ్యాంకింగ్ ఫైనాన్షియల్స్ ఇక్కడ కూడా చాలా వీక్నెస్ ఎగ్జిబిట్ చేశాయి. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లైక్ క్యాన్ఫిన్ హోమ్స్, ఎల్ఐసి హౌసింగ్, బిఓబి, చోలా ఫైనాన్స్ అనొచ్చు, లేదంటే ఆర్ఈసి, పిఎఫ్సి ఏవైతే ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. అండ్ సిమెంట్ అండ్ ఫర్టిలైజర్ స్టాక్స్ లో ఈరోజు ప్రాఫిట్ టేకింగ్ క్లియర్లీ కనపడింది. సో స్టాక్స్ లైక్ చంబల్, శ్రీ సిమెంట్, కోరమండల్ ఇవన్నీ కూడా వీక్ అయ్యాయి. అండ్ మెటల్స్ అండ్ ఇన్ఫ్రాలో కూడా కొద్దిగా సెల్ ఆఫ్ రావటం చూసాం. స్టాక్స్ లైక్ ఎన్ఎండిసి, సేల్, జిఎంఆర్ వీటన్నిటిలో కూడా పార్షియల్ ప్రాఫిట్స్ అనేది బుక్ చేయటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ మీడియా అండ్ పేపర్ స్టాక్స్ గా మనం చెప్పుకోవచ్చు. సో ఈరోజు టీవీ 18 కానీ లేదంటే నెట్వర్క్ 18 కానీ స్టాక్స్ లో ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. ఎనీవేర్ బిట్వీన్ 7 to 10% పెరిగాయి. బట్ వీటిలో గమనించాల్సింది ఏంటంటే ఇవి స్టిల్ బిలో 200 డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్నాయి. సో వీక్ స్టాక్స్ పెరుగుతున్నప్పుడు కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి. డెఫినెట్లీ ఒక బ్రేక్అవుట్ వచ్చినాకో ఒక సపోర్ట్ పాయింట్ వచ్చినాకో మేబీ సపోర్ట్ రెసిస్టెన్స్ పాయింట్ దాటాకో మనం లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు తప్ప ఇలాంటి స్టాక్స్ ని వెంచర్ అవుట్ చేయకూడదు. ఇక జేకే పేపర్ ఈ రోజు ఆల్మోస్ట్ 18% పెరగటం చూసాం. ఇన్ఫాక్ట్ ఒక ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ అండ్ అన్చార్టెడ్ జోన్ లో క్లోజ్ అయింది స్టాక్. సో మోస్ట్ ఆఫ్ ద పేపర్ స్టాక్స్ ఈ రోజు బయింగ్ రావడం చూసాం. యావరేజ్ వాల్యూమ్ ఇది 15 to 20 lakhs ఉండేది. ఈ రోజు ఆల్మోస్ట్ 3.7 crores వాల్యూమ్ ఉండటం. మేబీ ఒక ఫండ్ ఏదైనా కొందా అదొక ఇండికేషన్ వస్తుంది. సస్టైన్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి. బట్ డోంట్ చేజ్ అని చెప్తాం. ఇక అదర్ నేమ్స్ లైక్ రియాలిటీలో ఇక్కడ కూడా దే డన్ గుడ్ అండ్ ఇన్ఫ్రా స్టాక్స్ లైక్ ఎన్సీసీ కానీ, శోభా, ప్రెస్టీజ్ ఇవన్నీ కూడా దే డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ పాజిటివిటీలో ట్రేడ్ అయ్యాయి. అండ్ అదర్ నేమ్స్ లైక్ నహార్ పాలి, పోకర్నా ఇన్ఫాక్ట్ పోకర్నా మనం లాస్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్ లో కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఒక వీడియోలో మనం చెప్పడం జరిగింది అరౌండ్ 710 దగ్గర అక్యుములేట్ చేయమని. సో ఈ రోజు అది 790 దాకా కూడా రావడం చూసాం అండ్ ప్రాబ్లీ 750 దగ్గర క్లోజ్ అవటం చూసాం. ఇక వీక్ అయిన స్టాక్స్ ఆర్ సెక్టర్స్ మనం చూడాలంటే కనుక ఇట్ వాస్ టోటల్లీ బ్రోకింగ్ ఇండస్ట్రీ ఆర్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ స్టాక్స్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సెబీ ఒక న్యూ రూల్ తీసుకురావడం జరిగింది నిన్న. సో ఇంతకుముందు ఏంటంటే బ్రోకర్స్ ఎవరైతే లార్జ్ వాల్యూమ్స్ చేస్తారో వాళ్ళకి కన్సెషన్ లో ఉండేవి వాళ్ళు చేసే ఛార్జెస్ ఇవన్నీ కూడా ఎక్స్చేంజ్ చేసేసే ఛార్జెస్. సో ఇప్పుడు సెబీ ఏం చెప్పిందంటే కనుక అక్రాస్ ద బోర్డ్ అందరు బ్రోకర్స్ కి ఒకటే ఛార్జ్ ఉండాలి. ఇలాంటి హై వాల్యూమ్స్ చేసే బ్రోకర్స్ కి స్పెషల్ కన్సెషన్ ఛార్జెస్ ఉండకూడదు అని వార్త రావడం తోటి మార్కెట్ లో మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ హౌసెస్ ఈరోజు సెల్ ఆఫ్ కి గురయ్యాయి. సో ఇది October 1st నుంచి ఇంప్లిమెంట్ చేయమని సెబీ చెప్పడం జరిగింది. సో స్టాక్స్ లైక్ యాంజెల్ వన్, బిఎస్సి లేదంటే ఐఏఎఫ్ఎల్ సెక్యూరిటీస్, మోతిలాల్, జియోజిత్, రెలిగేర్ ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక అదర్ మర్కీ నేమ్స్ లైక్ ఎన్ఎఫ్సిఎల్, హెచ్సిసి, రేమాండ్, జిస్జాల్ ఏవైతే కొద్దిగా హైబీటా నేమ్స్ ఉన్నాయో వాటిలో కూడా సెల్ ఆఫ్ రావడం చూసాం. ఇక సిమెంట్ ప్యాక్ లో ఓరియంట్ సిమెంట్,
క్యాష్ సెగ్మెంట్ లో కొద్దిగా వీక్ అయింది అండ్ మ్యాక్స్ హెల్త్ కేర్ లాంటి స్టాక్స్ కూడా వీక్ అయ్యాయి. ఇక స్టాక్ టు వాచ్ టుమారో మనం డాబర్ ని చూస్ చేసాం. రీజన్ ఏంటి అంటే కనుక డాబర్ మనకి ఆల్మోస్ట్ ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ లోనే ఒక క్లియర్ బ్రేక్అవుట్ రావటం చూసాం అండ్ 5 వీక్స్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. సో 530 అండ్ 630 దాని రేంజ్ అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా అంటే 4 వీక్స్ గా మనం చూస్తే కనుక 588 లో అండ్ 620 హై ఈ మధ్యలోనే మనకి ట్రేడ్ అవుతుంది చూస్తాం. సో ఈ రోజు మార్కెట్ కరెక్ట్ అయింది కాబట్టి ప్రాబ్లీ ఈ స్టాక్ కూడా కొద్దిగా డిప్రెస్డ్ గా ఉంది. బట్ అదర్వైజ్ రిస్క్ టు రివార్డ్ రేషియో ఆర్ స్టాప్ లాస్ చూస్తే కనుక ఇట్స్ వెరీ నియర్ టు అక్యుములేషన్ జోన్ అని చెప్పుకోవచ్చు. సో 603 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, 595 అనేది 20-డే మూవింగ్ యావరేజ్ అండ్ స్వింగ్ లో కూడా 588. సో ఈ స్టాక్ ని అప్ టు 588 అక్యుములేట్ చేయమని సజెస్ట్ చేస్తాం అండ్ స్టాప్ లాస్ ఇస్ వెరీ నియర్ 582 నే పెట్టుకోవాలి. రీజన్ ఏంటి అంటే కనుక ఒకవేళ 588 కట్ అయ్యి దాని కింద క్లోజ్ అయింది 3 days అంటే కనుక బ్రేక్ డౌన్ చార్ట్ గా చూస్తాం కాబట్టి ప్రాబ్లీ ఈ స్టాక్ ని అక్యుములేట్ చేయమంటాం. సో ఒకవేళ మనకి కాస్ట్ ప్రైస్ 590 అనుకున్నా కూడా ఒక 8 రూపీస్ స్టాప్ లాస్ ఉంటుంది అండ్ అప్ సైడ్ పొటెన్షియల్ అట్లీస్ట్ 5 వీక్స్ హై ఏదైతే ఉందో 633 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో 595 మైనస్ 633 మనం చూస్తే కనుక అబౌట్ 40 పాయింట్స్ మనకి పాజిటివిటీ కనపడుతుంది అండ్ 8 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది కాబట్టి 1:5 రిస్క్ రివార్డ్ ఉంది స్టాక్ లో. బట్ అగైన్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ఇస్ మస్ట్. మనం పదే పదే చెప్తున్నాం ప్రాబ్లీ మార్కెట్ హైస్ లో ఉన్నాయి, లెవరేజ్ పొజిషన్స్ అస్సలు తీసుకోవద్దు. ట్రేడింగ్ బెట్ సైజ్ తగ్గించిన దేర్ ఇస్ నో హార్మ్ అండ్ ఒక్కోసారి ట్రేడింగ్ చేయకపోయినా కూడా దట్స్ ఎ గుడ్ థింగ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ మార్కెట్స్. సో ఇవన్నీ జాగ్రత్తగా బ్యాక్ ఆఫ్ మైండ్ పెట్టుకొని మన స్టాప్ లాసెస్ ఆర్ ప్రాబ్లీ మనం లాస్ ఎంత చేస్తామని ముందు ఒక అవగాహన వచ్చినాకనే ఫ్రెష్ ట్రేడింగ్ బెట్స్ తీసుకోవచ్చు. అదర్వైజ్ సైడ్ వేస్ లో ఉండి బడ్జెట్ వరకు వెయిట్ చేసినా లేకపోతే కంపెనీ రిజల్ట్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి ఫర్దర్ గా కాబట్టి వాటికి కూడా వెయిట్ చేయడం కూడా ఇట్స్ ఎ గుడ్ ఐడియా. That's all for today. Thank you for watching.